హలో అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తాను. విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. పాన్ తీసుకొని అందులో సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలి. సో, లైట్ బ్రౌన్ కలర్‌లో టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ సేమియా ఉప్మా అనేది ఎక్కువగా అతుక్కోదు. సో, పొడి పొడిగా మంచిగా వస్తుందనమాట. సో, వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, కొన్ని క్యాష్యూస్, కొన్ని పల్లీలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, చిటికెడంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ సేమియాకు 1 ½ కప్ అంత వాటర్ పోసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు వాటర్ ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న సేమియాని అందులో వేసుకొని కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.